శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మకర రాశి 2026 సంవత్సరం వీళ్ళకి అద్భుతమైన ధైర్య సాహసాలు వస్తాయి. ఈ సంవత్సరం ధైర్య సాహసాలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పట్టు వస్తుంది. ఎందుకోసమంటే తృతీయ స్థానం లోపల శని వచ్చాడు. శని తృతీయ గతుడైనప్పుడు ధైర్యము, సాహసము, వర్చస్సు, యోగము, బలము ఇవన్నీ కూడా కలిగిస్తాడు. అంటే ఎక్కడ లేని మొండి ధైర్యం వచ్చేస్తుంది. మంచిగా జీవితంలో అద్భుతమైన రాణింపు సాధించడానికి ముందుకు వెళతారు. అట్లాగే 6వ ఇంట్లో గురువు వస్తాడు. గురువు 6వ ఇంట్లోకి వచ్చడం వల్ల ఏంటంటే రుణాలు తీరిపోతాయి, బలమైన రుణాలు దొరుకుతాయి, చిన్న చిన్న రుణాలు కూడా పోతాయి. అంటే నేనేం చెప్తాను అంటే మకర రాశి వాళ్ళు ఏం చేయండి అంటే మీకు చిన్న చిన్న రుణాలు ఉన్నాయనుకోండి, పెద్ద రుణం తీసుకొని అన్నింటినీ డిస్ప్యూట్ చేయండి, క్లియర్ చేసుకోండి. గురువు 6వ స్థానంలో వచ్చినప్పుడు అప్పుల పాలవుతారు. మంచిదే, చెడుకైతే కాదు. కాబట్టి ఈ సంవత్సరం మీరు గృహ రుణాలు తీసుకోండి, అప్పులు చేసుకోండి, వ్యాపారాలు ఏమైనా స్టార్ట్ చేసుకోండి, అవి మీకు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీస్, తర్వాత ఈ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ బిజినెస్లు కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ బిజినెస్లు కానీ, ఎలక్ట్రికల్ బిజినెస్ కానీ. ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళారనుకోండి, మనం ఛార్జర్లు కొంటాం, 300, 500 పెట్టి ఛార్జర్లు కొంటాం. మీరు ఢిల్లీ వెళ్తే 80 రూపాయలకి ఛార్జర్ దొరుకుతుంది, దాన్ని మీరు 500 కూడా అమ్ముకోవచ్చు. సో అట్లా ఎలక్ట్రానిక్ మార్కెట్ చూసుకోండి, తర్వాత ఎల్ఈడి లైట్స్, ఎలక్ట్రిక్ మార్కెట్ చూసుకోండి. ఈ ఇండ్లకి హౌసింగ్ వెండింగ్ ఏవైతే ఎలక్ట్రిక్ వెండింగ్ ఉంటాయి అవి చూసుకోండి. శానిటరీ బిజినెస్ మీద ఫోకస్ చేయండి. నేను ఒకటే చెప్తాను, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఏ పనన్నా చెయ్యి, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నువ్వు ఎంత నీ యొక్క స్వతంత్రంగా బతుకుతున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది అనవసరం. ఇప్పుడు మనకి ప్లంబర్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి, ఇంకా బైక్ రిపేరర్స్ కానివ్వండి, మెకానికల్ షాప్ కానివ్వండి, ఇవి వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని లేదు. డబ్బు వస్తుందా, నువ్వు ఇండిపెండెంట్గా ఉన్నావా, స్వతంత్రంగా ఉన్నావా, చేసుకో, తప్పేం లేదు. నాకు డిగ్నిటీగా నేను తక్కువ టై వేసుకొని 3 లక్షలు 10 లక్షలు అప్పేసుకొని 30,000 జీతం చేస్తానంటే అది ఏం జీవితం రా? రోజు పొద్దున మన బైక్ మీద పోయి ఆఫీస్లో కూర్చొని గంటకోసారి ఛాయ్ తాగుకుంటూ ఏదో పని చేసుకుంటూ తీరా 30,000 నెలకి ఇట్లా వచ్చాయో లేదో పటక్కన ఎగిరిపోతాయి. 30,000 50,000 ఎగిరిపోతాయి. నువ్వు ఎంత టక్ వేసుకొని ఎంత డిగ్నిటీగా ఉంటే ఏం లాభం? అదే ప్లంబింగ్ పని చేయి, రోజుకు 1,000 రూపాయలు వస్తాయి. 1,000 రూపాయలు 2,000. నాకు ఒక పిల్లాడు ఉండే, ఇక్కడికి వచ్చిండే. నేను చెప్పాను, వరే నువ్వు అర్బన్ క్లాబ్లో జాయిన్ గారా, ఎందుకు ఇంత దిక్కుమాల పనులు? మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. నువ్వు ప్లంబింగ్ పని నేర్చుకో, ఏం పర్లేదు, అంత హీనమైన జీవితం ఎందుకు బతకాలంటే అదే పని పెట్టుకున్నాడు. రోజుకు 3,000 సంపాదిస్తాడు పిల్లాడు. రోజుకు 1,00,000 రూపాయలు, అప్పుడప్పుడు 3,000 కన్నా ఎక్కువ వస్తాయి, రోజుకు 10,000 వస్తాయి. సో ఎలక్ట్రికల్ పని చేసుకుంటున్నాడు, అన్ని రకాల పనులు నేర్చుకున్నాడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తున్నావా, తక్కువ సంపాదిస్తున్నావా, ఎక్కువ సంపాదిస్తున్నావా, నీకు ఎంత ఇండిపెండెన్స్ ఉంది. నేను ఎవడు తిట్టట్లా, నేను ఎవడు టార్గెట్ చేయట్లే. నేను ఒకప్పుడు ఒక కార్పొరేట్ ఆఫీస్లో పని చేసేట్టు, అంటే కొన్ని నేర్చుకోవడానికి మా నాన్నగారు పని చేయరా అంటే పోయాను అనమాట. నాకు నిద్రలో కూడా వాడే గుర్తుకొచ్చేటోడు. బాలాజీ ఒకళ్ళు నువ్వు వీడియో చూస్తే నువ్వే, వాడు బాలాజీ కల్లోకి వచ్చేటోడు. వాడి పేరు బాలాజీ, మా హెడ్ అనమాట. ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసినోని. వాట్ జోషి ప్రదీప్, వాట్ నా ఈ టైం నువ్వు మారుతి కార్ నువ్వు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా నీకు అంటాడు. అంటే నేను 40 లక్షల బిజినెస్ చేస్తే నాకు మారుతి కార్ గిఫ్ట్ ఇస్తాడంట. అది కూడా ఈఎంఐలే. వాడేదో నాకు డౌన్ పేమెంట్ కట్టిస్తాడు, ఈఎంఐలు ఇప్పిస్తా అంటాడు. అంటే ఇక్కడికి నుంచి జీవితంని ఇరికిస్తారనమాట వీళ్ళు. కార్పొరేట్ కల్చర్లో ఏంటంటే సింపుల్, నువ్వు ఎక్కడన్నా కార్పొరేట్ కల్చర్లో బిజినెస్ నువ్వు జాబ్కి వెళ్ళగానే నీకు జాబ్తో పాటు వాడు క్రెడిట్ కార్డు కూడా ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? నువ్వు అప్పుల పాలైతే తప్ప నువ్వు వాడి దగ్గర బానిస అవ్వవు. సో అట్లా అవ్వకండి. మకర రాశి వారు ఏంటంటే అప్పుల పాలు అవ్వకండి. ఈ సంవత్సరం ఏదైనా లైఫ్ స్టైల్ మార్చండి. ఉంటున్న ఇల్లు అయినా మార్చండి, ఆలోచన మార్చండి, లైఫ్ స్టైల్ మార్చండి. ఓకే, ఇండిపెండెంట్ అవ్వండి. ఈ సంవత్సరం మకర రాశి వారు ఇండిపెండెంట్ అవ్వాలి. మీ జీవితాలు ఇంకోటి చేతిలో పెట్టకండి. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ హార్డ్ వర్క్ టు బిల్డ్ యువర్ డ్రీమ్, యూ హ్యావ్ టు వర్క్ టు బిల్డ్ అదర్ డ్రీమ్స్. నీ కళ కోసం నువ్వు కష్టపడకపోతే ఇంకోటి కళ కోసం నువ్వు కష్టపడాల్సి వస్తుంది. సో ఆ ఇంకోటి కళ కోసం కష్టపడకు, చెప్పిన పని చేయు, మంచిగా ఉండు, బాగుంటుంది. మకర రాశి వారికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ సంవత్సరం మీరు జ్వాలాముఖి మాల వేసుకోండి. జ్వాలాముఖి మాల అనేది మన దగ్గర ప్రొడక్ట్ దొరుకుతుంది, అది రేర్ ప్రొడక్ట్. ఆ మాల వేసుకుంటే
దీన్ని ఇంకా ఊపు వెళ్ళిపోతావులే, నీకు ఏ నెగిటివ్ దగ్గర రావు నీకు ఇంకా. కాబట్టి జ్వాలాముఖి మాల మెడలో వేసుకో, నిన్ను అది ప్రొటెక్ట్ చేస్తుంది, ధైర్యం వస్తుంది, మంచిగా జీవితం ముందుకెళ్ళండి. విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. ఒకసారి గాణగాపూర్ వెళ్ళండి, గురు దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళండి. అలాగే పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే శ్రీ పూజ్య శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దేవస్థానం దర్శనం చేసుకోండి. మకర రాశి వారికి బాగుంటుంది.